చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్న టైంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే వారం దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో తాను భేటీ కాబోతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 1 వరకు దక్షిణ కొరియాలోని గెంగ్జాలో జరిగే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశాల్లో ట్రంప్ జిన్పింగ్ మధ్య వ్యాపారం, వ్యవసాయం, అణు నియంత్రణ వంటి పలు రంగాల్లో సమగ్ర ఒప్పందాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా జిన్పింగ్ తో భేటీ కాబోతున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత వివిధ దేశాలపై టారిఫ్లు విధించి అందరినీ షాక్ కి గురిచేశారు. అందులో భాగంగా చైనాపై టారిఫ్లు విధించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైనా కూడా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ఇటీవల చైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో ట్రంప్ అదనంగా 100% టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సమయంలోనే కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు దక్షిణ కొరియాలోని గ్వెంగ్జూలో జరిగే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశాల్లో ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ కానున్నట్టు ప్రకటించారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి షీ జిన్పింగ్ తో ప్రత్యక్షంగా భేటీ కాబోతున్నారు. తాము దాదాపు అన్ని అంశాలపై ఒక పెద్ద ఒప్పందానికి వస్తామనే నమ్మకముందని ట్రంప్ వైట్ హౌస్ లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ తో సమావేశంలో తెలిపారు. ఈ సమావేశం తమ మధ్య వ్యాపారం, వ్యవసాయం, అణు ఆయుధ నియంత్రణ వంటి అంశాలపై సమగ్ర ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశమిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ సమావేశాల సమయంలో జరగనున్న వీరిద్దరి మధ్య భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎపెక్ అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 21 దేశాలు చేరిన వాణిజ్య సమితి. ఇక్కడ ప్రపంచ వ్యాపారం, ఆర్థిక అంశాలపై చర్చిస్తారు. గతంలో 2019లో ట్రంప్ మొదటి హయాంలో జిన్పింగ్ తో జరిగిన భేటీ తర్వాత ట్రేడ్ వార్ తగ్గింది. కానీ ఇప్పుడు రెండోసారి పదవి చేపట్టిన తర్వాత ట్రేడ్ వార్ మరింత ముదిరింది. దీంతో ఇప్పుడు ఈ భేటీ కీలకం కానుంది. ఇది అమెరికా చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సమావేశంలో ట్రంప్ జిన్పింగ్ వ్యాపారం, వ్యవసాయం, అణు ఆయుధ నియంత్రణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అమెరికా చైనా మధ్య టారిఫ్లు, ఎగుమతులు, దిగుమతులపై చర్చించి కీలక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనా వస్తువులపై అమెరికా 25% టారిఫ్లు విధించింది. ఈ చర్చలో వాటిని తగ్గించి వాణిజ్యాన్ని పెంచే అంశాలపై చర్చించనున్నారు. ఇక చైనా, అమెరికా సోయాబీన్స్, పోర్క్ వంటి ఉత్పత్తులపై ఆర్డర్లు పెంచడం, ఇటీవల చైనా ఆర్డర్లు తగ్గడంతో అమెరికా రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమావేశం దీనికి పరిష్కారం కల్పిస్తుంది. మరోవైపు చైనాను రష్యా, అమెరికా మధ్య అణు ఒప్పందాల్లో చేర్చడం పైన ట్రంప్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ట్రంప్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్తో దీన్ని ప్రస్తావించారు. చైనా చేరితే ప్రపంచ భద్రత మెరుగవుతుంది. అయితే వీరి మధ్య చర్చకు వచ్చే అంశాలు ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపార ఒప్పందం అణు చర్చలకు మార్గం సుగమం చేస్తుంది. అమెరికా చైనా మధ్య ట్రేడ్ టెన్షన్లు ఉన్నప్పటికీ ట్రంప్ జిన్పింగ్ మధ్య భేటీ జరుగుతుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా చైనా మీద కొత్త ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ విధించడం, చైనా స్పందించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సమావేశం వాటిని తగ్గించడానికి అవకాశం కల్పిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సమావేశం కోసం ట్రంప్ అక్టోబర్ 29నే దక్షిణ కొరియాకు చేరుకోనున్నారు. అయితే ట్రంప్ రెండో హయాంలో తొలిసారిగా ఆసియా పర్యటనకు వెళుతున్నారు. అమెరికా ఆసియా పాలసీలో భాగంగా ట్రంప్ జిన్పింగ్ తో భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా చైనా వాణిజ్యం ప్రపంచ జీడీపీపై ప్రభావం చూపిస్తుంది. ట్రంప్ ఈ సమావేశం ద్వారా చైనా మీద టారిఫ్లు తగ్గించి అమెరికా ఉద్యోగాలు కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు చైనా కూడా ఈ సమావేశాన్ని ఫెయిర్ అండ్ బ్యాలెన్స్డ్ ఒప్పందాలకు ఉపయోగించాలని భావిస్తోంది. అయితే ఈ చర్చల వల్ల టారిఫ్లు పూర్తిగా తగ్గకపోయినా ట్రేడ్ వార్ను తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశం నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తోనూ ట్రంప్ సమావేశమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
ట్రంప్ మొదటి పదవిలో కిమ్తో 3 సార్లు సమావేశమైనప్పటికీ అణు కార్యక్రమంపై శాశ్వత ఒప్పందం జరగలేదు. కానీ ఉత్తర కొరియా తనను అనివార్య అణుదేశంగా ప్రకటించింది. ఈ సమావేశం ద్వారా ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని చర్చించడానికి అవకాశం ఉందని దక్షిణ కొరియా ఆశిస్తోంది. కానీ ప్రధాన దృష్టి వ్యాపారం, భద్రతపైనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కిమ్ రష్యాకు మద్దతు ఇస్తున్నారు. ఇది అణు చర్చలను సంక్లిష్టం చేస్తోంది. ఈ సమావేశం ఆసియా ప్రాంతంలో భద్రతను పెంచడానికి, ఉత్తర కొరియా అణు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమావేశం విజయవంతమైతే అమెరికా రైతులు, వ్యాపారులకు మేలు చేస్తుందని, చైనా ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేస్తుందని చెబుతున్నారు. మొత్తంగా ఈ సమావేశం అమెరికా ఆసియా సంబంధాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ట్రేడ్ టెన్షన్లు ఉన్నందున ఫలితాలు ఎలా ఉంటాయో, రానున్న వారాల్లో ఈ చర్చలు ఎలా సాగుతాయో, ఒప్పందాలు ఎలా ఏర్పడతాయో వేచి చూడాలి.